ఫ్రెండ్స్, నిఫ్టీ సెన్సెక్స్ ఫ్రైడే రోజు 200 పాయింట్లు పడింది కదా. నిఫ్టీ పడింది కదా. ఇప్పుడు నిఫ్టీ సపోర్ట్ 24,400 నుంచి 24,500 వరకు ఉంటుందని బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకా పైకి పెరిగింది అనుకోండి, నిఫ్టీ పెరిగింది అనుకోండి, మండే రేపు 24,775 వరకు మూవ్ కావచ్చు అని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ పోతే 50-డే మూవింగ్ యావరేజ్కు రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే 25,050 నుంచి 25,150 వరకు పెరగవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్ వీక్నెస్ ఈజ్ పాసిబుల్ అని చెప్తున్నారు. మార్కెట్లు తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఫ్రెష్ సెల్ ఆఫ్ అయితే 24,500 లెవెల్కు దిగింది అనుకోండి, 24,500 కంటే కిందికి దిగితే 24,300 దగ్గర వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. 24,300 వరకు. ఇంకా దానికంటే ఎక్కువ దిగింది అనుకోండి, 24,300 కంటే దిగితే 24,200 నుంచి 24,150 వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇవి స్టాక్ మార్కెట్స్ వరుసగా 5 వారాలు పడతానే ఉన్నాయి. కంటిన్యూగా 5 వారాల నుంచి పడతానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పడతానే ఉంది. ఎందుకంటే ట్రంప్ గారు అనౌన్స్ చేసిండు కదా, ట్రేడ్ 25% తారిఫ్ ఇండియా మీద. ఇండియన్ గుడ్స్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే మనము 25% తారిఫ్ విధించిండ్రు ట్రంప్ గారు. దానివల్ల ప్లస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా అవుట్ ఫ్లోస్ పోతున్నాయి. డబ్బులు ఇండియన్ మార్కెట్స్ నుంచి అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫారినర్స్. అందుకు ఆ 2 రీజన్స్తో ట్రేడ్ ఇంకా సక్సెస్ కాలేదు కదా. అది ప్లస్ ఫారినర్స్ అమ్ముకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా ఈ మార్కెట్స్ పడతానే ఉన్నాయి. మొన్న ఫ్రైడే 203 పాయింట్లు పడి నిఫ్టీ 24,560 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 585 పాయింట్లు తగ్గి 80,599 వద్ద ముగిసింది. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ 2 వారంలో 1% తగ్గినాయి లాస్ట్ వీక్లో. ఓకే, అయితే ఫ్రైడే రోజు 6 పైసలు 6 పైస్ స్ట్రాంగర్గా 87.54 87 రూపాయల 54 వద్ద యుఎస్ డాలర్తో పోటీతో తగ్గింది ఫ్రెండ్స్. కొంచెం మన ఇండియన్ రూపీస్ పెరిగింది. ఓకే, అంటే మన ఇండియన్ రూపీస్ 6 పైస్ స్ట్రాంగ్ అయింది. ఓకే, అగెయిన్స్ట్ యుఎస్ డాలర్తో పోలిస్తే. ఓకే, అంటే ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే టోటల్గా మండే నెక్స్ట్ వీక్ 24,775కు పైకి పోతే మార్కెట్ సెంటిమెంట్ చేంజ్ కావచ్చు, పెరగవచ్చు మార్కెట్లు ఇంకా కంటిన్యూగా అని చెప్తున్నారు. ఓకే, నెస్లే కంపెనీ వచ్చి బోనస్ ఇష్యూ ప్రపోజ్ చేసిండ్రు. ఫస్ట్ ఎవర్ బోనస్ ఇష్యూస్ రికార్డెడ్ ఇచ్చిండ్రు. ఓకే, లాస్ట్ మంత్లో ఫైనల్ డివిడెండ్ 10 రూపీస్ పర్ షేర్ అనౌన్స్ చేసిండ్రు. ఇప్పుడు బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసిండ్రు లేటెస్ట్గా. ఈ బోనస్ ఇష్యూ చూస్తే 1:1 రేషియోలో అనౌన్స్ చేసిండ్రు, రికమెండ్ చేసిండ్రు కంపెనీ నెస్లే ఇండియా. 1:1 రేషియోలో బోనస్ షేర్స్ అనౌన్స్ చేసిండ్రు. ఒక షేర్ ఉంటే ఒక షేర్ ఫ్రీగా. ఓకే, ఇది మీ అకౌంట్లోకి బోనస్ షేర్ చేరాలంటే రికార్డ్ డేట్ వచ్చి ఆగస్టు 8. ఓకే, ఆగస్టు 8 లోపు షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో ఎన్ని ఉంటే అన్ని యాడ్ అవుతాయి. 1 ఉంటే 1, 2 ఉంటే 2 యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. ఓకే ఫ్రెండ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. స్టోర్స్ను ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పు తగ్గించుకునేదానికి, డెట్ రెడ్యూస్ చేసుకునేదానికి. ఇప్పటి వరకు టోటల్ షోరూమ్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ 406 ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఇండియాలో 287, మిడిల్ ఈస్ట్లో 36, యుఎస్ఏలో 2, కెనడాలో 81. ఓకే, టోటల్ 406 స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా 170 స్టోర్స్ ఓపెన్ చేస్తామంటున్నారు ఫ్రాంచైజ్ మోడల్లో. ఓకే, డొమెస్టిక్గా ఓవర్సీస్ మార్కెట్స్లో.
ఇక్కడ ఇండియాలో ప్లస్ ఫారిన్లో కానీ టోటల్ ఇంకా 170 స్టోర్లు ఓపెన్ చేస్తామంటున్నారు, డెప్ట్ తగ్గించుకునేదానికి డెట్. ఓకే. ఇంకా మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఇండియన్ గూడ్సే, లోకల్గా తయారు చేసిన గూడ్సే కొనండి వస్తువులు అని చెప్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ తర్వాత ట్రంప్ గారు టారిఫ్స్ అనౌన్స్ చేసిండ్రు కదా, 25%. అందుకు చెప్తున్నారు ఓకే, ఇండియన్ గూడ్సే కొనాలి, అది మన ఇండియాకు మంచిదని చెప్తున్నారు, మన ఎకానమీ డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ఎకనామిక్ గ్లోబల్ అన్సర్టెనిటీతో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ట్యాక్స్ అనౌన్స్ చేసిండ్రు కాబట్టి అందుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన ఇండియన్ సిటిజన్స్ను అర్జ్ చేసిండ్రు, లోకల్గా తయారైన గూడ్సే కొనాలి మన ఎకానమీని బాగు చేసేదానికి అని. మన ఇండియాలో తయారైన వస్తువులే కొనాలి అందరూ, మన ఇండియా డెవలప్ కావాలంటే. ఓకే. ఈ వారంలో డివిడెండ్స్ 4వ తేదీ ఎక్స్ డేట్ అవుతుంది, రికార్డ్ డేట్ అవుతుంది 4వ తేదీ ఆగస్టు, రేపు మండేకు. ఏ ఏ కంపెనీస్ ఎక్స్ డేట్ అవుతాయో చూసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు పాస్ చేసి చూసుకోండి. ఓకే. ఫైనల్ డివిడెండ్ ఇస్తున్నారు, ఆ ఫైనల్ డివిడెండ్ ఎక్స్ డేట్, ఇంటీరియం డివిడెండ్ కానీ ఇస్తున్నారు కొంతమంది, కొన్ని కంపెనీస్. ఇవి చెక్ చేసుకోండి, మీరు పాస్ చేసి చూసుకోండి. ఓకే. ఇది ఎక్స్ డేట్ రేపు, ఈ కంపెనీస్ అన్ని డివిడెండ్ ఈ రికార్డ్ డేట్ ఉంది. ఇంకా ఈ వీక్లో మండే నుంచి ఇంకా ట్యూస్డే, వెడ్నెస్డే 3 ఐపీఓస్ లిస్ట్ అవుతాయి ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో. ఎన్ఎస్డిఎల్, శ్రీ లోటస్, ఓకే, ఆదిత్య ఇన్ఫోటెక్, ఇవన్నీ లిస్ట్ అవుతాయి 3. ఇంకా 11 కొత్తవి ఇష్యూస్ ఓపెన్ అవుతాయి. ఓకే. స్టాక్ మార్కెట్ ఐపీఓస్ ఓపెన్ అవుతాయి 11 కొత్తవి. ఓకే. సబ్స్క్రిప్షన్కు 3 అయితే ఎన్ఎస్డిఎల్, శ్రీ లోటస్ డెవలపర్స్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిస్ట్ అవుతాయి బుధవారం రేపు. ఇంకా ఎన్ఎస్డిఎల్ 4,000 కోట్లకు ఇష్యూకి వచ్చింది, సబ్స్క్రైబ్ 41 టైమ్స్ అయిపోయింది, 41 టైమ్స్ అయిపోయింది. ఓకే. ఆగస్ట్ 6న లిస్ట్ అవుతుంది. ఇంకా శ్రీ లోటస్ డెవలపర్స్ ఉంది కదా, దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది. బాలీవుడ్ యాక్టర్స్ షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా కొన్నారు, అవి ఆల్రెడీ ముందే పార్టిసిపేట్ చేసిండ్రు దీంట్లో. ఓకే. ఇది కానీ ఆగస్ట్ 6 ఓపెన్ అవుతుంది, లిస్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ అండ్ వీడియో సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ ప్రొడక్ట్స్ మేకర్ ఆదిత్య ఇన్ఫోటెక్ విల్ ఆల్సో డిబట్ ఆగస్ట్ 5కు వస్తుంది. ఇది మంగళవారము ఇది ఈ ఐపీఓ లిస్ట్ అవుతుంది, ఆదిత్య ఇన్ఫోటెక్ మంగళవారం. ఎన్ఎస్డిఎల్ ఇంకా శ్రీ లోటస్ డెవలపర్స్ బుధవారం. ఇవి ప్రైసెస్, ఇవి లిస్టింగ్ ఆల్రెడీ వీళ్ళు 800 ఈ ఎన్ఎస్డిఎల్ ప్రైస్ పెట్టింది వాళ్ళు, శ్రీ లోటస్ డెవలపర్స్ 150. ఇది రేట్స్, ఇవి వీళ్ళు ఇంత రేట్లో అమ్మిండ్రు మొన్న, మనం కొనే వాళ్ళు. ఓకే. ఇవి రేట్స్. ఇంకా ఇవన్నీ ఓపెన్ అయితే 11 కొత్తగా 11 ఐపీఓస్ కొత్తగా వస్తున్నాయి నెక్స్ట్ వీక్లో. ఇంకా రేపు మండే నుంచి రేపు బుధవారము మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారో లేదో చూడాలి, ఇది ఇంపార్టెంట్ మన స్టాక్ మార్కెట్స్కు, చూద్దాము. ఇంకా ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది, రేట్ కట్ ఉంటుందో లేదో చూడాలి. ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారు 25% ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద అతను 25% టారిఫ్స్ అనౌన్స్ చేసిండ్రు కాబట్టి ఇదేమన్నా అగ్రిమెంట్ అవుతుందా, ఒక కొలిక్కి వస్తుందా ఈ అగ్రిమెంట్ అనేది చూడాలి. ఇంకా పెనాల్టీ కానీ వేస్తామని చెప్పిండ్రు, రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొన్నా కానీ, ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ వెపన్స్ కొన్నా కానీ, ఫైటర్ జెట్స్ అట్లాంటివి రష్యా నుంచి కొనకూడదు అని చెప్పిండ్రు, కొంటే పెనాల్టీ వేస్తామని చెప్పిండ్రు, ప్లస్ 25% టారిఫ్స్ ఇది ఇచ్చిండ్రు. ఇది ఏం జరుగుతుందో చూడాలి ఈ వీక్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ Q1 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్,
ప్రాఫిట్ తగ్గింది 80%. ఓకే, రెవెన్యూ కానీ డౌన్ 8.5% రెవెన్యూ డౌన్ అయింది. ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ 80% తగ్గిపోయింది. ఓకే, ఇంకా M&M SML ఐసియు కంపెనీ ఉంది కదా ట్రక్స్ది, దాన్ని కొనేసింది కంప్లీట్గా. కంట్రోలింగ్ స్టేక్ బై చేసేసింది. 58.96% స్టేక్ SML ఐసియులో కొనేసింది. ఓకే, అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు SML ఐసియు కంపెనీ పూర్తి కంట్రోల్ M&M మహీంద్రా అండ్ మహీంద్రా చేతుల్లోకి వెళ్ళిపోయింది. పూర్తి స్టేక్ కొనేసిండ్రు SML ఐసియులో. ఓకే, M&M వాళ్ళు. ఓకే, ఇంకా ఈ రోజు నుంచే ఆగస్టు 3 నుంచే మహీంద్రా గ్రూప్ వాళ్ళు వాళ్ళ మనుషుల్నే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వినోద్ సహాయ్ గారిని నియమించిండ్రు ఈ రోజు నుంచే. ఓకే, ఇంకా ఇండియా 3rd లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ జనరేటర్గా రికార్డులోకి వచ్చేసింది. ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ 1,08,494 gigawatt of solar power compared to 96,459 gigawatt generated by Japan. జపాన్ కంటే ముందుకు వచ్చేసింది, ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది సోలార్ ఎనర్జీ జనరేట్ చేసింది. 3వ ప్లేస్కి వచ్చేసింది సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి. 3rd ప్లేస్కి వచ్చేసింది, జపాన్ వెనక్కు నెట్టేసింది. ఓకే, ఇంకా ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్ 15% తగ్గింది. ఓకే, తగ్గి 862 కోట్లకు వచ్చింది. ఓకే, జూన్ క్వార్టర్లో. ఓకే, ఇంకా ABB ఇండియా Q2 రిజల్ట్స్లో ప్రాఫిట్ డౌన్ 21%, మిస్సెస్ ఎస్టిమేట్స్. అనుకునే దానికంటే తగ్గింది ప్రాఫిట్. ఓకే ఫ్రెండ్స్, ABB రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో ఓకే 12.2% పెరిగింది రెవెన్యూ ABBది. ఎబిటా తగ్గింది 23.7%, మార్జిన్ తగ్గింది 13%కి వచ్చింది. ముందు 19.2% ఉండింది, ఇప్పుడు నెట్ ప్రాఫిట్ కానీ 20.7% తగ్గింది. ఓకే, ఇంకా జేకే లక్ష్మి సిమెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. Q1 రిజల్ట్స్. ప్రాఫిట్ 2 times పెరిగింది, 2-fold. ఓకే, ఓవర్ ఇంకా ఎక్కువ. టోటల్ ఇన్కమ్ వాజ్ అప్ 11.8%. ఇన్కమ్ వచ్చింది 1763 కోట్లకు జూన్ క్వార్టర్లో. ఓకే, వాల్యూమ్ గెయిన్స్, వాల్యూమ్ పెరిగింది. ఓకే, అంటే నెట్ ప్రాఫిట్ 149.88 కోట్లు వచ్చింది. నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఓకే, అయితే జేకే లక్ష్మీ సిమెంట్ మెర్జర్ కంప్లీట్ చేసింది. సబ్సిడరీ ఉదయ్పూర్ సిమెంట్ వర్క్స్ కంపెనీని మెర్జ్ చేసుకునింది కదా, ఆ కంపెనీ రిజల్ట్స్ కానీ ప్రాఫిట్ వచ్చింది. ఆ కంపెనీ ఉదయ్పూర్ సిమెంట్ వర్క్స్ ప్రాఫిట్ 56,68,00,000 వచ్చింది. ఓకే, ఇంకా JSW సిమెంట్ కానీ IPOకి వస్తూ ఉంది. ఓకే, ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 11 వరకు సబ్స్క్రైబ్ అవుతుంది. ఇది ఆగస్ట్ 7 నుంచి ఓపెన్ అవుతుంది IPO JSW సిమెంట్. ఆగస్ట్ 11కు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్. ఓకే, అయితే IPO సైజు 3,600 కోట్లకు తగ్గించుకున్నారు. ముందు 4,000 కోట్లు అని చెప్పి ఉన్నారు. ఓకే, ఇప్పుడు 3,600 కోట్లకు తగ్గించుకున్నారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, IPO సైజ్. JSW సిమెంట్ సజ్జన్ జిందాల్ వల్ల ప్రమోటెడ్ డైవర్సిఫైడ్ JSW గ్రూప్ ఇది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇంకా శ్రీ లోటస్ డెవలపర్స్ IPO అలాట్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ రేపు 4th అంటే రేపు అలాట్మెంట్ జరిగిందా లేదా అని తెలుస్తుంది. 4th ఆగస్ట్. ఆగస్ట్ 6 లిస్ట్ అవుతుంది. అయితే రేపు అలాట్మెంట్ తెలుస్తుంది. ఈ IPO డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. 274 కోట్ల మంది 274 కోట్ల మంది షేర్స్లో IPOలో పాల్గొన్నారు. 3.7 crores షేర్సే అవైలబుల్ ఫర్ బిడ్డింగ్ కోసం 3.7 కోట్లే ఉంటే 274 కోట్ల షేర్స్కు అప్లై చేసుకున్నారు అంతమంది. ఓకే, ఓకే,
ఇది రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ 274 కోట్ల మంది అప్లై చేసుకున్నారు. అప్లికేషన్స్ పోయినాయి ఐపీఓటి. 3.7 కోట్లవే ఉంటే ఓకే బిడ్డింగ్కు 3.7 కోట్ల మందికి ఉంటే అంతమంది అప్లై చేసుకున్నారు. ఇంకా ఐపీఓ అలాట్ అయిందా లేదా చూసుకోవాలంటే మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే బిఎస్సి వెబ్సైట్, లేకపోతే కేఫిన్ టెక్నాలజీస్ ఉంది, కేఫిన్ టెక్నాలజీస్ వెబ్సైట్. వీటిల్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఐపీఓ అలాట్మెంట్ అయిందా లేదా అని. ఓకే, ఇది ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఫ్రెండ్స్. 41 టైమ్స్ అలాట్మెంట్ అయింది, 41 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది ఇది. ఓకే, 3 రోజుల్లో. ఆగస్ట్ 1 రోజు ఎక్కువ అయిపోయింది. ఓకే, ఇది కానీ ఫుల్ డిమాండ్ ఉంది. ఓకే, ఇది కానీ బిఎస్సి ఎన్ఎస్సి వెబ్సైట్స్లో చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్ అయిందా లేదా అని. ఎంయూఎస్జి ఇన్ టైంలో కానీ వెబ్సైట్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.